హరే శ్రీనివాస బిడెనో నిన్నంగిరి శ్రీనివాస కీర్తన 3వ భాగానికి స్వాగతం. 5వ చరణం. ಹೇಳಿದಂತಾಲಿಹೆ శ్రీనివాస. ಹೇಳಿದಂತಾలిహే అంటే ಹೇಳಿದಂతా అంటే చెప్పినట్లు, ఇహే ఉంటాను అంటే భగవంతుడు ఎలా చెప్తే అలా ఉంటాను అంటే అర్థం ఏంటి? భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉంటాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనకు అన్నీ అనుకూలంగా ఉంటే భగవంతుడు చాలా అనుగ్రహం చేశాడంటాం. ఏదైనా కష్టం కలిగితే భగవంతుడు నాకు ఎందుకు ఈ విధంగా శిక్ష విధించాడు, నన్ను ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు, నేనేం తప్పు చేశాను, నాకు ఈ విధంగా చేయవచ్చా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని దానాలు చేశాను, ఎన్ని ధర్మాలు చేశాను, నన్ను ఈ విధంగా శిక్షించడం న్యాయమేనా అని ఆ విధంగా భగవంతుడిని విమర్శిస్తుంటాము సామాన్యంగా ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు. సహజంగా అందరూ చేసే పనే ఇది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సుఖమైనా కష్టమైనా మనం గతంలో చేసిన దాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తామే తప్ప, అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటే మనం గతంలో పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు ఆనందం కలుగుతుంది, ఆనందాన్ని అనుభవిస్తాం, సంతోషంగా ఉంటాం. గతంలో మనం పాపం చేసి ఉంటే దుఃఖం కలుగుతుంది, ఆ పాపం వల్ల మనకు బాధ కలుగుతుంది. కాబట్టి మనం చేసుకున్న దాన్ని మనం అనుభవిస్తున్నామే కానీ భగవంతుడు ఎవరికి కష్టము ఇవ్వటం లేదు, సుఖము ఇవ్వటం లేదు. మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దీంట్లో భగవంతుడి ప్రమేయం లేదు. ఎందుకంటే భగవంతుడు మనకు బుద్ధి జ్ఞానము అన్నీ ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని సరైన మార్గంలో కనుక నడిచి ఉంటే గత జన్మలో మనకి ఇప్పుడు ఈ కష్టం వచ్చేది కాదు. ఎందుకంటే మనం అప్పుడు తెలుసో తెలియకో పర్వాలేదులే, చేస్తే ఏముందిలే, ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే అని ఈ విధంగా రకరకాల కారణాలతో పొరపాటు చేసి ఉంటాం. ఆ పొరపాటు చేసినప్పుడు దాని ఫలితం ఈ జన్మలో మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు మనకు కష్టం కలుగుతుంది. కాబట్టి దీంట్లో భగవంతుడి ప్రమేయమే లేదు. కాబట్టి భగవంతుడిని దూషించడం అనవసరం. భగవంతుని దూషించడం వల్ల మన అజ్ఞానమే బయటపడుతుంది కానీ ఆయనకేం కాదు. ఎందుకంటే సూర్యుడి పైన ఉమ్మేస్తే అది సూర్యుడి పైన ఏం పడదు. కాబట్టి ఆ రీతిగా కనుక మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పినట్లు ఉంటాను, ఆయన ఉంచినట్టు ఉంటాం, ఆయన పెట్టినట్లు ఉంటాం. ಹೇಳಿದಂತಾಲಿಹೆ అంటే నువ్వు చెప్పినట్లు ఉంటాను శ్రీనివాస. నిన్నాళిగలాగిహే నిన్న ఆಳು అంటే నీ వాళ్ళు అంటే భగవంతుడి వాళ్ళు అంటే భగవంతుడి వాళ్ళు అంటే భక్తులు. భగవంతుడి వాళ్ళు ఎవరు? భక్తులు. అంటే నీ వాళ్ళలాగా ఉంటాను అంటే నీ భక్తుడిలాగా ఉంటాను. నిన్న ఆడిగలాగిహే ఇహే అంటే ఉంటాను. ఎలా ఉంటాను? నీ వాళ్ళలాగా. నీ వాళ్ళంటే భగవంతుడి వాళ్ళు ఎవరు ఉంటారు? భక్తులే ఉంటారు. అంటే నేను నీ భక్తుడిగా ఉంటాను స్వామి. అవర ఊళిగవమాల్పే ఊడిగం ఊళిగం ఊడిగం ఊడిగం అంటే సేవ. కాబట్టి వాళ్ళ యొక్క సేవ అంటే భక్తుల యొక్క సేవ చేస్తాను స్వామి శ్రీనివాస. నన్న పాలిసో నన్ను పాలించవయ్యా, బిడదే విడిచిపెట్టక నన్ను పాలించవయ్యా, అనుగ్రహం చేయవయ్యా శ్రీనివాస. నిన్న నామ హోళిగే శ్రీనివాస. నిన్న నామ అంటే నీ నామం అంటే భగవంతుడి యొక్క నామం అంటే భగవన్ నామం అనేటువంటి హోళిగా. హోళిగా అంటే మనకు తెలుగు వాళ్ళకి బొబ్బట్లు అని చెప్పుకోవచ్చు. కానీ బొబ్బట్లు వేరు, హోళిగలు వేరు. కర్ణాటక వాళ్ళు హోళిగలని పెద్ద పెద్దవి చేస్తారు, మన వాళ్ళు బొబ్బట్లని చేస్తారు కానీ అవి చిన్నవిగా ఉంటాయి. హోళిగలు చాలా ఒక కంచం అంత ఉంటుంది, అది వెడల్పు, పెద్ద దోశ, పెద్ద అట్టు వేస్తారే అంత ఉంటుంది ఇది. అది మైదా పిండితో తయారు చేస్తారు. అది హోళిగ వేరే, దానికి వేరే పిండి ఉంటుంది. అది దాంతో హోళిగలు చేస్తారు. హోళిగలు చేసినప్పుడు హోళిగలు వేసుకుంటూ ఒకడు వెళ్తాడు, వాడి వెనకాల ఆ హోళిగ పైన పంచదార వేసుకుంటూ ఒకడు వెళ్తాడు, వాడి వెనకాల ఇంకొకడు వస్తాడు, వాడు నెయ్యి పోసుకుంటూ వెళ్తాడు, నాలుగో వాడు వస్తాడు పాలు పోసుకుంటూ వెళ్తాడు. అంటే ఒక హోళిగ తినాలంటే హోళిగ పైన పంచదార, నెయ్యి, పాలు ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని చక్కగా కలుపుకొని తింటారు. అది చాలా హెవీ ఫుడ్. అది కర్ణాటక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ఇష్టంగా చేసుకుంటారు. కాబట్టి హోళిగలు నామ హోళిగలు అంటే ఇక్కడ హోళిగలు అనేది హోళిగలు లేవు. ఇక్కడ భగవంతుడికి నామం అనేటువంటి హోళిగ అంటే భగవంతుడికి హోళిగలు పెట్టారనుకుందాం, నివేదన చేశారనుకుందాం.
భగవంతుడి దగ్గర ఆ విగ్రహం దగ్గర హోళీలు పెట్టారు. ఇప్పుడు ఆ హోళికలు స్వామివారికి నివేదన చేశారు. అంటే స్వామివారి ప్రసాదం అయింది అది. కాబట్టి దూరంగా కళ్ళకున్ని నానాగిహే, కళ్ళకున్ని అంటే దొంగ కుక్క పిల్ల, అంటే దూరం నుంచి ఒక కుక్క పిల్ల చూచింది లోపల భగవంతుడి సన్నిధానంలో హోళికలు పెట్టున్నారు, అంటే భగవంతుడి ప్రసాదం పెట్టున్నారు. కాబట్టి దాన్ని ఎలా అయినా ఒక్క హోళికను నోట ఖర్చుకోవాలనేది దూరం నుంచి బయట నుంచి చూస్తోంది. కానీ లోపలికి వెళ్ళడానికి దానికి ధైర్యం లేదు. ఎందుకంటే లోపల జనం ఉన్నారు. కుక్క పిల్ల వస్తే తరిమి వేస్తారు, కొడతారు. అందువల్ల అది భయపడుతూ, కానీ దృష్టి మాత్రం ఆ హోళిక పైన ఉంది. ఎలాగైనా హోళికను నోట ఖర్చుకోవాలని ఎదురు చూస్తోంది. కొంతసేపటికి జనం అందరూ అటు ఇటు వెళ్ళారు. భగవంతుడి విగ్రహం ఉంది, హోళికలు ఉన్నాయి. అందరూ జనం ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఇది గమనించింది కుక్కపిల్ల. కుక్కపిల్ల ఏం చేసింది, ఎవరు అక్కడ దగ్గరలో లేరని నేరుగా వచ్చి వేగంగా వచ్చి ఆ స్వామివారి సన్నిధానంలో పెట్టిన ప్రసాదం, మడితో పెట్టిన ప్రసాదాన్ని ఆ ఒకటి నోట ఖర్చుకొని పారిపోయింది. అంటే ఇప్పుడు అది కోరుకున్నది దానికి దొరికింది. ఏమిటి దాని కోరిక? భగవంతుడి ప్రసాదం కావాలని కోరిక. అది మొత్తానికి దొరికింది. అది నోట ఖర్చుకొని పారిపోతున్నప్పుడు ఆ భక్తులు చూచారు, ఎవడో చూచాడు, అరే రే కుక్క నోట ఖర్చుకు పోయిందిరా అని అనేటప్పటికల్లా అందరూ కలిసి దాన్ని వెంటబడ్డారు, తరిమారు, కొట్టారు. ఒకడైతే దాన్ని చేతితో పట్టుకొని గోడకేసి ఇసిరి కొట్టాడు. కాబట్టి ఇక్కడ ఆ కుక్క పిల్ల ఏం చెప్తుందంటే, నిన్న నామ హోళిక శ్రీనివాస, నీ నామం అనేటువంటి హోళిక శ్రీనివాస, కళ్ళకుంది నానాకి హే శ్రీనివాస, దొంగ కుక్క పిల్లలాగా ఉన్న నేను దాన్ని నోటపరుచుకొని వెళ్తున్నప్పుడు కట్టి నిన్నవరొద్దరే శ్రీనివాస. కట్టి అంటే నిన్నవారు అంటే నిన్న నివేదన చేసిన భక్తులు నన్ను వద్దరే అంటే కొడితే, దండిస్తే శ్రీనివాస ನನಗಿನ್ನು లజ్జేతకి శ్రీనివాస, నాకు సిగ్గే ఉంది, అంటే నాకు సిగ్గు లేదు. ఎందుచేత అంటే నేను కోరుకున్నది నాకు లభించింది. కాబట్టి ఇంకా ఎవరు కొట్టినా ఎవరు దండించినా నాకేమి పర్వాలేదు. ఎందుకంటే నేను సాధించాను. నీ యొక్క నామం అంటే భగవన్ నామం అనేటువంటి హోళికను నేను నోట ఖర్చుకున్నాను, అంటే నా కోరిక నేను సఫలీకృతంగా చేసుకున్నాను. బీసి కొల్లల వరే శ్రీనివాస, బీసి కొల్లటం అంటే ఈడ్చి కొట్టడం. ఈ కుక్క పిల్లని ఒకడు పట్టుకొని గోడకేసి కొట్టాడు అనుకోండి, అయినా నాకేం పర్వాలేదు. ముద్రగాసి చుచ్చులో వరే శ్రీనివాస, ఇంకొకడు ఏం చేశాడు, కుక్క పిల్లను ఇది దొంగ కుక్క పిల్ల అని గుర్తు వేయడానికి ఒక ఇనుప చువ్వని బాగా కాల్చి ముద్ర వేశాడు. అప్పుడు చాలా నొప్పేసింది. అయినా స్వామి వాళ్ళు ఏం చేసినా సరే మిక్క ఘాసి గంజనయ్యే శ్రీనివాస, మిక్క ఘాసి అంటే మిగిలిన కష్టాలు వాళ్ళు కొడతారు, తంతారు, నండుతారు, పిండేస్తారు, గోడకేసి కొడతారు, ముద్రలేసి కాలుస్తారు. ఎన్ని చేసినా నాకేం పర్వాలేదు స్వామి. ఎందుకంటే ఎంజలాశయ బంటనా శ్రీనివాస, నేను ఆ ఎంగిలి అంటే స్వామి ప్రసాదం, ఆ ప్రసాదం పైన నేను ఆశతో ఆశించిన దాన్ని సాధించాను. కాబట్టి వాళ్ళు నన్ను చంపినా, కొట్టినా, తిట్టినా, నన్ను హింసించినా నాకేం పర్వాలేదు. నా జీవిత కోరిక నెరవేరింది స్వామి. హేసి నానాదరే శ్రీనివాస, హేసి నాను అంటే అజ్ఞాని, హేసి అంటే అజ్ఞాని, నానాదరే నేనైతే అంటే నేను అజ్ఞానినైనా, అంటే నాకేమీ తెలియకపోయినా, హేసి నానాదరే శ్రీనివాస నాకేం తెలియని పరమ అజ్ఞానినైనా, హరిదాసులు పొక్కే శ్రీనివాస నేను హరిదాసుల గుంపులో చేరాను. హరిదాసులలో పొక్కే అంటే హరిదాసులలో కూర్చుని ఉన్నాను. కూర్చొని ఏం చేశాను, అవర భాషయే కేళి శ్రీనివాస, వాళ్ళ యొక్క భాషణ అంటే వాళ్ళ యొక్క ఉపన్యాసం, వాళ్ళ భక్తి, వాళ్ళ కీర్తనలు, వాళ్ళ యొక్క నర్తన, వాళ్ళ యొక్క ఆ భక్తి పారవస్యాన్ని నేను చూశాను స్వామి. అవర భాషయే కేళియే దాన్ని విన్నాను, వాళ్ళ పాటలు విన్నాను. ఆవాసియ సైరిసో శ్రీనివాస, కాబట్టి వాళ్ళలో చేరినటువంటి నన్ను అలాగే ఉంచేట్టుగా అనుగ్రహం చెయ్యి, అంటే నన్ను భక్తులలో ఉండేట్టుగా అనుగ్రహం చెయ్యి. అంటే నేను
ఆ భక్తుల గుంపులో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించేయి స్వామి. తింగళవ నల్ల శ్రీనివాస. తింగళు అంటే నెల, నెల. తింగళవ నల్ల అంటే నెలవాణ్ణి కాను. నెలవాణ్ణి కాను అంటే అర్థం ఏంటి? నెలలు అంటే మనకు తెలుగులో చైత్రము, వైశాఖము, జ్యేష్టం అంటే మూడవది. అంటే నేను జ్యేష్ఠుణ్ణి కాను. నేను నెలవాణ్ణి కాను అంటే అర్థం ఏంటి? నేను జ్యేష్ఠుణ్ణి కాను అంటే నేను గొప్పవాణ్ణి కాను. శ్రీనివాస. వత్సరంగళ వనల్ల శ్రీనివాస అంటే వత్సరం అంటే సంవత్సరాలు. నేను సంవత్సరం వాణ్ణి కాను. సంవత్సరం వాణ్ణి కాను అంటే అర్థం ఏంటి? సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ. రెండవది ఇక్కడ అంటే నేను విభవముతో అంటే వైభవంతో ఉన్నవాడిని కాను. అంటే ఏమనిచ్చింది ఇక్కడ మనకు అర్థం? నేను జ్యేష్ఠుణ్ణి కాను అంటే గొప్పవాడిని, పెద్దవాడిని కాను, వైభవంతో ఉన్నవాడిని కాను. శ్రీనివాస. రాజంగళ సవడిపి శ్రీనివాస. రాజాంగణం అంటే భగవంతుడి యొక్క ఆ పరిసర ప్రాంతం అంతా రాజాంగణం అంటారు. అంటే చాలామంది భక్తులు ఏం చేస్తుంటారు, స్వామివారి ఆలయం ముందు మెట్లు అవన్నీ కూడా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పూలు వీలన్నీ కూడా అలంకరిస్తుంటారు. అంటే రాజాంగణం గర్భాలయంలో స్వామివారిని మనం తాకలేము, అలంకారం చేయలేము, అభిషేకం చేయలేము. కానీ బయట శుభ్రంగా కడగవచ్చు, ముగ్గులు పెట్టవచ్చు, అలంకరణ చేయొచ్చు, పుష్పాలు సమకూర్చవచ్చు. కాబట్టి రాజాంగణ సవడిపే నేను ఆ రాజాంగణాన్ని అంటే స్వామివారి సన్నిధానాన్ని శుభ్రం చేస్తాను శ్రీనివాస. దానివల్ల చాలా లాభం, చాలా పుణ్యం ఉంది. భవంగళ దాటువే అంటే భవసాగరాన్ని దాటుతాను స్వామి. అంటే భవసాగరం దాటాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించాలంటే అర్చన చేయాలి. అది గర్భాలయంలోకి మనం వెళ్ళలేము, మనల్ని రానివ్వరు. కానీ బయట శుభ్రం చేయవచ్చు, కడగవచ్చు, ముగ్గులు పెట్టవచ్చు, పుష్పాలు చల్లవచ్చు, ఆ విధంగా చేయొచ్చు స్వామి. కాబట్టి దానివల్ల భవసాగరం, భవసముద్రం దాటవచ్చు. దాన్ని దాటుతాను స్వామి. నిన్నవ శ్రీనివాస. స్వామి నేను నీవాణ్ణి, నీవాణ్ణి, నీవాణ్ణి. నిన్నవా అంటే నీవాణ్ణి శ్రీనివాస. నా అన్యవ నరియనో నాకు అన్యము తెలియదు. అరియనో అంటే నాకు, అరియోనో అంటే తెలియటం. నాకు అరియనో అంటే నాకు తెలియదు, అన్యములు తెలియదు. నీ యొక్క నామస్మరణ తప్ప, నీ యొక్క పాదసేవ తప్ప, నీ యొక్క భజన తప్ప, నీ పూజ తప్ప నాకు ఇతర విషయాలు ఏమీ తెలియవు. ఏమి వస్తుంది, ఏమి రాదు, ఫలితం నాకు తెలియదు. నా విధి, నేను చేయాల్సిన కర్తవ్యం నీ యొక్క సేవ, నీ భజన. కాబట్టి నేను నా అన్యవ నరియ నాకు మిగతావి ఏం తెలియదు స్వామి. అయ్యా మన్నిసో తాయి తందే. మన్నించవయ్యా. తాయి అంటే తల్లి, తండ్రి. నీవే తల్లివి, తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సగుడవు, నీవే గురుడవు, దైవము నీవే నా పతియు గతియు నిజము కృష్ణ అని చెప్పినట్లుగా నీవు తల్లివి, తండ్రివి స్వామి అనుగ్రహించి. ప్రసన్న వెంకటాద్రి శ్రీనివాస. ప్రసన్న వెంకటదాసుల వారు చేసినటువంటి కీర్తన కాబట్టి ఆయన అంకిత నామంతో ఇది తిరుమలలో స్వామివారి సన్నిధానంలో పాడిన కీర్తన. అంతేకాదు మనం చేసినటువంటి 40 దోషాలను దూరం చేసేటువంటి ఒక్క పాటలో 40 దోషాలు పోయి మనం భగవంతుడి యొక్క అసృజ్యుల సమూహంలో చేరడానికి అవకాశం కల్పించేటువంటి కీర్తన ఇది. మనం చెప్పాం కదా, సృజ్యులు అసృజ్యులు. సృజ్యులు అంటే మనం సృష్టికి వచ్చిన వాళ్ళం, అంటే మనమంతా సృష్టికి వచ్చేసాం. అంటే ఫలానా ఏదో ఒక పేరుతో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం సృజ్యులు. కానీ మనం సృజ్యుల గుంపు నుంచి స్వామివారి దగ్గర ఆయన గర్భంలో ఇంకొక బుట్ట ఉంది. ఆ బుట్టలో కొందరు జీవులు ఉన్నారు, వాళ్ళని అసృజ్యులు అంటారు. అంటే వాళ్ళు ఇంకా వేషానికి రాలేదు, అంటే వాళ్ళు పుట్టలేదు అంటే అర్థం ఏంటి? భగవంతుడి సన్నిధానంలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు పూర్వం పుణ్యములు పాపములు సర్వము భగవంతుడికి సమర్పించి స్వామివారి సన్నిధానంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి జన్మ రాలేదు. అదే జన్మరాహిత్యం. కాబట్టి మనం కూడా ఆ గ్రూపులోకి, ఆ బృందంలోకి చేరాలి అంటే మనం ఇప్పటి నుంచే ఈ 40 సార్లు శ్రీనివాస అనటమే కాక ప్రతిరోజు రాత్రిపూట స్వామివారికి
మనం ఈరోజు చేసిన సర్వకార్యములు స్వామివారికి మనస్ఫూర్తిగా సమర్పించినట్లయితే మనకు జన్మరాహిత్యం లభిస్తుంది. హరే శ్రీనివాస.